అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా తులసీదాసు గారు నిరూపించిన రామనామ మహిమను గురించి తెలుసుకుందాము. భక్త శిఖామణి శ్రీమద్ రామాయణ గ్రంథకర్త తులసీదాసు గారి మఠంలో ఒక మధ్యాహ్నం వేళ భోజనాల బంతిలో కలకలం రేగింది. ఏమిటి సంగతి అని తులసీదాసు గారు అడగగా, భోజన బంతిలో ఒక పాపాత్ముడు ఉన్నాడు, అతను సరసను కూర్చొని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు నిరాకరిస్తున్నారని చెప్పారు. ఆ పాపాత్ముడనే వ్యక్తిని పిలిచి రామనామం 3 సార్లు జపించమన్నారు. ఆ వ్యక్తి అలాగే చేశాడు. అంతే, ఆ వ్యక్తి పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు అందరూ కలిసి అతనితో భోజనం చేయవచ్చు అని అన్నారు తులసీదాస్ గారు. కానీ ఆ పెద్దలు ఒప్పుకోలేదు. ఆ వ్యక్తికి వడ్డించిన విస్తరలోని భోజనాన్ని విశ్వనాథుని ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాం. నందిదేవుడి నివేదన ఆరగిస్తే ఈ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటామన్నారు. అందరూ విశ్వనాథుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు. తులసీదాసు గారు, నందీశ్వర, శ్రీరామనామం సకల పాపాలని తొలగిస్తుంది అనే మాట నిజమైతే నీవు వచ్చి ఈ నైవేద్యాన్ని ఆరగించు అని అన్నారు. అంతే, వెంటనే నంది లేచి వచ్చి ఆ భోజనాన్ని ఆరగించి మళ్ళీ శిలగా మారిపోయింది. ఈ అద్భుతంను చూసి తులసీదాసు గారిని శంకించిన వారంతా శిలలుగా నిలబడిపోయారు. ఈ కలికాలంలో భగవన్నామ స్మరణయే మానవులు దుఃఖం తీర్చే సన్మార్గమని శ్రీ తులసీదాస్ గారు నిరూపించారు. అసలు ఈ రామనామము అష్టాక్షరి మంత్రం నుండి రా అనే అక్షరము, పంచాక్షరి మంత్రం నుండి మా అనే అక్షరము, ఈ 2 శక్తివంతమైన బీజాక్షరాల కలయికే శక్తివంతమైన రామనామము. రామ అనే పదమును విడగొడితే రా ప్లస్ ఆ ప్లస్ మా. రా అనేది అగ్నిబీజము, ఆ అనేది సూర్యబీజము, మా అనేది చంద్రబీజము. అగ్నిబీజం మన దోషాలను పాపాలను దగ్ధం చేస్తుంది. సూర్యబీజం మనకు జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్రబీజం మనకు ఆనందాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. అంటే రామనామం వల్ల పాపాలు దోషాలు తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించి ప్రాణశక్తిని ఇచ్చి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే అంత గొప్ప మంత్రము. అగ్ని వాక్కుకి అధిదేవత, సూర్యుడు మన శరీరంలోని ప్రధాన ఇంద్రియాలకి అధిదేవత, చంద్రుడు మన మనస్సుకు అధిదేవత. రామనామం వలన త్రికరణ శుద్ధి జరుగుతుంది. ఈ మంత్రాన్ని శివుడు పార్వతి కోరగా చెబుతాడు. ఈ మంత్రము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అది విష్ణువు యొక్క సహస్రనామాలతో సమానమని శివుడు పార్వతికి చెప్పారు. కాబట్టి రామ అనే 3 సార్లు ఈ మంత్రాన్ని జపించిన విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. జై శ్రీరామ్. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వప్రాధం క్షమాప్రాధం. సర్వం కృష్ణార్పణమస్తు.